తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర పౌర్ణమి మరి 4-5 అనేది మొదటి సందేహం. ఏ తారీఖున అని చెప్పి 4వ తారీఖు 4. మరి ఆ రోజున విశేషం ఏమిటి? విశిష్టత మాట్లాడదాం. అలాగే ఏమన్నా పూజా కార్యక్రమాలు ఏమైనా చేయాలా? పౌర్ణమి అసలు ఎలా జరుపుకోవాలి అందరూ? పౌర్ణమి అనేటువంటిది మనం ఏ ఆరాధన చేసినా పూర్ణత్వమైనటువంటి మనకు ఫలితం వస్తుంది. పూర్తిదాయకం. పౌర్ణమి అంటే పూర్తిదాయకం. మనకు అది స్వతహాగా మార్గశిర పౌర్ణమికి గొప్ప విశేషం ఏంటి అంటే కుజదోషంతో ఇబ్బంది పడేటువంటి వారు, మొత్తం అది 7 విధానాలను అనుసరించి ఉంటుంది కుజదోషం కూడా. ఈ కుజదోషంతో ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ వివాహం కాకుండా ఉన్నారో వారు అంగారకుడికి ప్రత్యేకమైన శాంతి చేయించుకోవడం చాలా విశేషం అండి. అంగారకుడికి, కుజుడికి ప్రత్యేకంగా శాంతి చేయించుకోవడం అంటే ఎవరైతే కనుక మామూలుగా మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఖచ్చితం. అలాగా ఎవరైనా కుజదోషం కనుక సంప్రాప్తం ఉంది, 32, 33, 34 సంవత్సరాలు వచ్చి వివాహం కావట్లేదు, ఏ కారణరీత్యా ప్రయత్నం చేస్తున్నా ఇంకో కారణరీత్యా అది ముందుకు నడవట్లేదు అనుకున్న వారికి ఆ రోజు శుభంగా అడ్డుపడుతుందమ్మా. ఆ రోజు నాడు త్రిరావృత అనేటువంటి పదం ఉంటుంది. అంగారకుడికి, అంగారకుడి యొక్క అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా తీసుకొని చేసేటువంటి ప్రక్రియలో శుభంగా అడ్డుపడిపోతుంది. కుజదోషంతో బాధపడేటువంటి వారు, వివాహం కాకుండా ఇబ్బంది పడేటువంటి వారికి ఇక నెక్స్ట్ వివాహం ఇవాళ జరిగేటువంటి శుభముహూర్తం అంత అత్యద్భుతమైనటువంటిది. పర్వదినం ఒక మాటగా చెప్పాలి అంటే 4వ తారీఖు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు ఖచ్చితము, ఈ నక్షత్రాలతో సంబంధం లేకపోయినా కుజ మహర్దశ, కుజ అంతర్దశ, కుజ విదశ నడుస్తున్న వారు లేదా కుజదోషానికి లోనై ఇబ్బంది పడుతున్న వారు ఖచ్చితంగా 4వ తారీఖు ఏదైతే ఉన్నదో మార్గశిర పౌర్ణిమ, ఆ రోజు ఆ పౌర్ణమి కూడా శుభ్రంగా ఖచ్చితంగా మనకు 17:30-18 గంటలు మాత్రమే ఉంది. అత్యంత తక్కువ సమయమే అది ఏర్పడి ఉంది. సూర్యోదయానికి లేదు, అస్తమానానికి ఉంది, మధ్యాస్తమానానికి ఉంది, అంత్యాస్తమానానికి ఉంది. సూర్య ఉదయానికి మాత్రం అది మనకు పౌర్ణమి లేదు. 17:30-18 గంటల సమయం మాత్రమే మనకు ఏర్పడింది పౌర్ణమి. అందులోనూ కూడా ఆ రోజు మనకు అర్ధరాత్రి తర్వాత మృగశిర వచ్చింది, కానీ ప్రాతఃసమయంలో మనకు కృత్తికా నక్షత్రంతో ఏర్పడి ఉంది. అది దృష్టిలో ఉంచుకొని కృత్తిక అనేటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సార్థక నామం ఉంది కనుక ఈ కుజ దోషంలో ఎవరైతే ఉన్నారో, కుజ సంబంధిత విధానంలో ఎవరైతే ఉన్నారో వారు త్రిరావృత్తంగా సుబ్రహ్మణ్య పాశుపత ప్రయోగాన్ని కనుక నేను పూర్తి చేసుకోగలిగితే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మానసిక ఆవేదన ఏదైతే కనుక ఎందుకు అనుభవించరు, వివాహం కావట్లేదు, 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి అంటుంటే బాధే కదండి. కానీ బయటకు చెప్పుకోలేరు. ఇంకా 30 ఏళ్ళు వివాహం కాలేదా, 40 రకరకాలుగా అనుకుంటారు, చెప్పుకోలేరు బయటికి. కానీ ఆ బాధ అనేటువంటిది మనిషిని నిరంతరము ఏ పని చేయనీయకుండా మెంటల్గా టార్చర్ చేస్తుంటుంది. ఇలా అనుభవించేటువంటి వాళ్ళకి శుభంగా 4 సార్లు ఇదే మాట అనాల్సి వచ్చింది నేను, అది నిజం కాబట్టి. ఆ శుభం కార్డు అనేటువంటిది ఖచ్చితంగా పడేటువంటి యోగం అయితే ఉందమ్మా. లేదమ్మా, వాళ్ళకి తెలిసినటువంటి దేవాలయంలో కానీ లేదు ఇంటికి పిలిపించుకోను, ఎక్కడైనా లేదంటే మనం చేసే చోటు కానీ దీనికి ఒక 4 రోజులు 3 రోజుల ముందు కనీసం ఈ యొక్క అంగారకుడికి మామూలుగా 7,000 జపం, త్రిరావర్తం అంటే 21,000 జపం చేయాలమ్మా. 3 ఏళ్ళు 21,000 జపం చేసి తర్పణ వదిలిపెట్టి తర్వాత పాలు, చిమ్మిరి, ఇవి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటితో అంగారకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంయుక్తంగా సంయోగ పాశుపతంతో హోమం చేయాలి. కొన్ని మూలికలు ఉంటాయి, వాటికి ఆ హోమం చేయాలి. వాళ్ళు వచ్చి కూర్చొని చేయించుకోవచ్చు. అవకాశం లేదంటే నేను కూర్చోలేకపోతున్నాము అంటే
ఆ చేసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక మంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ జరిగేంత వరకు కూడా వాళ్ళు కాస్త ఇంట్లో ఆ 3 రోజుల పాటు నాన్ వెజ్ అవి తీసుకోకుండా కాస్త శాకాహారంగా తీసుకుంటూ హోమం పూర్తయ్యే వరకు నేల మీద నిద్ర అంటే చాప వేసుకుని అయ్యప్ప దీక్ష ఎలా అయితే ఉంటున్నారో అలా ఒక 3 రోజుల పాటు ఒక దీక్షా విధానంలో ఉండటం అత్యంత శ్రేయోదాయకం. ఇంకా చెప్పాలి అంటే ఆ 3 days ఎర్రటి వస్త్రాలు కట్టుకొని ఉండటం శ్రేయస్కరమ్మ. అంటే అట్లా 2, 3, 4 4 తారీఖు పూర్తయ్యే వరకు కూడా ఎర్రటి వస్త్రాలు కట్టుకొని ఉండటం ఇంకా చాలా అత్యంత శ్రేయోదాయకం. ఎందువలన అంటే మామూలుగా మనం ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు కట్టుకుంటే నాయన నువ్వు ఇట్లా ఉండుంటే ఉండలేరు. దానికి సంబంధించిన వస్త్రాలు కట్టుకుంటే సూర్యుడు ఎరుపే, అంగారకుడు ఎరుపే. కనుక దానికి సంబంధించిన వస్త్రాలు కట్టుకుంటే ఓకే మనం ఏదో దీక్ష ఉన్నాం 2 రోజులు 3 రోజులు కాబట్టి కాస్త వాళ్ళకి ఆ వస్త్రాలు చూసైనా కాస్త పక్కకి తిరగకుండా ధర్మంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ధర్మాన్ని వాళ్ళు ఆ 3 రోజులు పాటించగలిగితే నెక్స్ట్ ముహూర్తాల్లో వాళ్ళకి చక్కగా వివాహం శుభవార్త వింటారు ఖచ్చితంగా. దాన్ని జాగ్రత్తగా వీళ్ళు చెప్పింది విని ఆచరణ చెయ్యాలి. ఆచరణ చేయకుండా మేము ఏదో ఒకటి చేసుకుంటామంటే అవదండి. కొంతమందికి అయితే నేను ఉజ్జయిని వెళ్ళమని చెప్పాను. ఒక 5గురు ఒక 5గురు పండితులతోటి కొంతమందికి మాట్లాడా. ఉజ్జయిని అనేటువంటిది కుజుడు జన్మించిన స్థలం. ఉజ్జయిని కుజుడు జన్మించిన స్థలం కనుక కొంతమంది పాపం పేర్లు అప్రస్తుతము. ఒక 36 సంవత్సరాలు 32, 33 అట్లా 36 సంవత్సరాలు పైబడి వాళ్ళు కొంతమంది చాలా మెంటల్ టార్చర్ పడుతున్న వారు చెప్తాను. ఒక 5గురు నేను పంపిస్తాను, అక్కడికి వెళ్ళండి, 3 రోజులు ముందే వెళ్ళండి, వెళ్ళి ఓంకార మమలేశ్వరం దర్శనం చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉజ్జయిని మహంకాళి దగ్గరలో అంటే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఎక్కడైతే ఉన్నారో అదే ఈ కుజుడికి స్థావరం. వాస్తవంగా ఉజ్జయిని వెళ్ళి ఓంకారం ఈ 2 చేసుకుని అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళి మహాబలేశ్వరుడు దర్శనం చేసుకొని 3 రోజులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని రండి. వచ్చిన తర్వాత ఏమిటి విషయం ఉంటే నేను వివాహం శుభం అంటే శుభలేఖ నేను తీసుకుంటా, మీ దగ్గరికి నేను తీసుకునేది ఏదైనా ఉంది అంటే నెక్స్ట్ వివాహ శుభలేఖ అని చెప్పాను. వెళ్తున్నారు కొంతమందికి ఇక్కడ పీఠంలోనే నిర్వర్తిస్తున్నాము. ఎక్కడైనా ఏ రకంగా అయినా సరే ఈ వ్యవస్థని వాళ్ళు పూర్తిగా పర్వదినాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ జీవితానికి అత్యంత శ్రేయస్సు. ఈ విధంగా చేసుకోవాలి. మంచి శుభవార్త మీరు చెప్పారు మాకు. సంతోషం గురువు గారు, ధన్యవాదాలు.